హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి నల్గొండ జిల్లా నల్గొండ మండలం దొనకల్లు గ్రామం మాజీ సర్పంచ్ జానకమ్మ స్వామి గారు మనతో ఉన్నారు. ప్రస్తుతానికి మొన్నటి వరకు ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసారో అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లున్నాయి? మీరు 5 ఏళ్ళు సర్పంచ్గా ఎట్లాంటి ప్రజలకు సేవలు అందించారు? మాకు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి గారు మంచిగా సహకారం అందించిండు. మాకు దాదాపుగా మా ఊరి సమస్య ఇట్లా ఉందంటే ప్రోత్సహించేది, ఇట్లా సంగతి అనేది అంటే ఇక మీకేం ఉందనేది చెప్పి ఇట్లా రోడ్లు కావాలన్నా కానీ మంజూరు చేసిండు. మాకు అయితే మంచిగానే ఉంది. ఇప్పుడు గతంలో 4 సార్లు వెంకరెడ్డి ఉన్నా కానీ అభివృద్ధి కాలేదు. ఈసారి మంచిగానే ఉంది. అందరికంటే కూడా మెరుగైన పని చేసినాం పోయిన సర్పంచుల కంటే. అంటే చాలామంది సర్పంచులకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు బిల్స్ రాలేవంటున్నారు. ఈ ప్రభుత్వంలో ఎక్కడ జాప్యం జరిగింది? ఎందుకు బిల్లులు ఇవ్వలేకపోయింది ప్రభుత్వం? కొన్ని బిల్లులు పెండింగ్ ఉన్నాయి. చేసినాం, మమ్మల్ని పెట్టమన్నారు కానీ మేము పెట్టినాం. ఊళ్ళో కూడా ఏదో సమస్యలు ఉంటాయి కదా, పెట్టినాం. దానికి లాస్ట్ మూమెంట్లో బిల్లులు తీసుకోలేకపోయినాం. ఫండ్స్ రాలేదు, తీసుకోలేదు. అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్లో మీరేమన్నా అంటే దీన్ని పై వాళ్ళకి అప్పీల్ చేసిరా? చేసినాం. ఇంక ఇప్పుడు మేము ఎంపీడీఓ ద్వారా వాళ్ళకి చెప్పగలిగినాం. చెప్తే గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఇస్తామని అన్నారు. బిల్లు చేసి ఉంది. సరే, కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు ఇక్కడ ఏ విధంగా అమలు అవుతున్నాయి? ఇక మనకు తెలియదు ఏముంది, కాంగ్రెస్ అంటేనే ఇక అట్లా ఉంది. ఏది రుణమాఫీ అన్నారు కానీ అది అందరికీ వర్తించలే. కొంతమందికి అయ్యింది కానీ 50% అయింది, 50% మైనస్ ఉన్నారు. సార్, మీ సతీమణి మహిళా సర్పంచ్గా చేసి ఇక్కడున్న మహిళలకు ఎలాంటి రక్షణ కల్పించింది? మేము మహిళలు అంటేనే మంచి ఆదరణ. ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బంది ఉన్నా కానీ మా దగ్గరికి వచ్చి చెప్తే మేము అన్నీ వాళ్ళకు ముందుండి మంచిగా చేసినాం. ఇప్పుడు వాళ్ళు పిలిచినా కానీ పలానా వాళ్ళు అని అంటారు అన్నట్టు. అంత మంచి పేరు. సార్, ఇక్కడ మహిళా సర్పంచ్గా బెల్ట్ షాపుల పైన ఎలాంటి అంటే యాక్షన్ తీసుకోవడం జరిగింది సర్పంచ్గా ఉన్నప్పుడు? బెల్ట్ షాపులు తీసేయమని అన్నాం. ఇంకైతే వాళ్ళు బతకడం కోసం ఏడంగానో ఒకడంగా తెచ్చి అమ్ముకుంటారు. ఇక ఆ ఊళ్ళో ఉంది మన ఊళ్ళో ఎందుకు అంటాం అనేది అన్నారు జనాలు అందరూ. అట్లా ఒప్పుకోవాల్సి వచ్చింది. సార్, ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు కానీ డబుల్ బెడ్రూమ్ మీరున్నప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఇచ్చారు? ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఇందిరమ్మ ఇండ్లు ఎంతమందికి లబ్ధి ఇచ్చారు? ఇక డబుల్ బెడ్రూమ్లు ఇల్లు అంటే రాలేవు. మనం గవర్నమెంట్ కట్టిస్తానది ఆడాడ కట్టింది కానీ వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళు ఇప్పుడు వచ్చినాక ఇందిరమ్మ ఇండ్లు ఒక 2 శాంక్షన్ అయినాయి. ఇక్కడ ఊరి పేరు మీద 2 కడతారు. సార్, ఇక్కడ రుణమాఫీ ఎంత మేరకు జరిగింది సార్? రుణమాఫీ సగం మందికి అయింది, సగం మందికి కాలేదు. అది అంతే అన్నట్టు. సార్, మీరు అంటే మళ్ళా అధిష్టానం కనుక గుర్తించి మళ్ళీ మీరు పోటీలో ఉంటారా? సర్పంచ్గా కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీలు అట్లా? ఇక మాకు ఇప్పుడు అంటే సర్పంచ్కి అవకాశం రాలేదు. ఎస్సీ జనరల్ రిజర్వేషన్లో లీడ్ అయింది. ఇక ఎంపీటీసీకి అయితే చేయాలని అనుకోవట్లేదు. అట్లా అవకాశాలు వస్తే చేస్తారు. చేయను, ఇక ఎంపీటీసీకి ఏం చేయను. కానీ ఒకవేళ సర్పంచ్కి అయితే మళ్ళీ చేద్దామని అనుకున్నాను. కానీ ఇప్పుడు అవకాశం రాలేదు. మరి మీ పార్టీ తరఫున ఎవరిని నిలబెడతారు? ఎట్లాంటి మళ్ళీ ప్రజలకు ఎట్లాంటి అభివృద్ధి అందిస్తారు సార్? పార్టీ తరఫున దాదాపుగా గెలిచే మంచి వ్యక్తిని చూసి ఒక 4-5 ఉన్నారు. వాళ్ళు మేము చేస్తాం అంటారు. అలానే ఒక క్యాండిడేట్ని తయారు చేసి పెడతాం. సరే, బీసీ వర్గీకరణ బీసీలకు న్యాయం చేసిందంటారా? ఇక న్యాయం కొంతమేర పర్వాలేదు. కొంతమందికి ఛాన్సులు వచ్చినాయి బీసీ రిజర్వేషన్ వల్ల. కొంతమందికి ఏమో ఇక వచ్చిన వాళ్ళు ఏమో సంతోషపడతారు, రాని వాళ్ళు ఏమో బాధపడతారు. సార్, ఇక్కడున్న చాలామంది మహిళలు ఉచిత బస్సు రావట్లేదు అంటున్నారు. మరి దాన్ని వినియోగించుకోలేకపోతున్నాం అంటున్నారు. ఎందుకు?
ఇప్పుడు మాకు ఇక రోడ్డు నల్గొండ నుంచి ఇందాక డబల్ రోడ్డు చేస్తామని పెట్టిండు. ఇప్పుడు ఆయన గెలవంగానే మొదలు పెట్టిండు. ఇంతవరకు ఏం పని చేయలేదు. నిన్న మొన్న మేము కలెక్టర్ కంప్లైంట్ చేస్తే కంకరపరిచి రూరల్తో దక్కిస్తుండ్రు. పోవడానికి కూడా నల్గొండకి ఇబ్బంది అవుతుంది. సార్ ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి గారు మంచి అభివృద్ధి అందించిందని అంటున్నారు. ఎందుకు ఓడిపోయాడు? కారణాలు ఏంటి? ఇక గతంలో ఇక వెంకరెడ్డి అనేట ఆయన 4 సార్లు గెలిచిండు కాబట్టి జర ఆయనని కొద్దిగా ఆయన చూస్తే ఆయనకి వేసారని కేసీఆర్ మీద వ్యతిరేకతతో వేసారు. భూపాల్ రెడ్డి మీద వ్యతిరేకతతో కాదు. కానీ ఏమైందంటే గవర్నమెంట్ ఎస్సీలకు అది పెట్టిండుగా, దళిత బంధు పెట్టిండు. రూపాలన్నింటినీ ఆగమవుతున్నాయి, అప్పులు చేసింది అనేది ఇటు ఒక సెంటిమెంట్ తెచ్చారు వాళ్ళకి. అప్పుడు ఉన్న ప్రచారం యూట్యూబ్లలో కానీ ఏదైనా అదే జరిగింది. దానివల్ల మన దగ్గర ఉన్నోడు కూడా ఏం చేసిండు, వెంకరెడ్డికాయ వేసారు అన్నట్టు. అట్లా సార్ మొన్నటి వరకు మీరు సర్పంచ్గా ఉన్నారు సార్. ఈ వీధి కుక్కల బాధ ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారింది. దానిపైన మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయారు? కుక్కలు అంటే ఇప్పుడు కొంతమంది ఇంటికోటి చదువుకుంటారు. వాళ్ళు అదేమన్నా పట్టిద్దామని అనుకుంటే వాళ్ళు ఏమన్నారు, మాదైతే వద్దనేది ఇట్లా 5-6 అన్నారు. అన్నప్పుడు మరి అలా తీసుకపోతే ఇబ్బంది అయింది కదా. ఒక 10 గళ్ళు ఉన్నట్టు నేను అంతకంటే ఎక్కువ లేవిడ అట్లా. సార్ ఇక్కడున్న కొంతమంది నాయకులు నల్గొండకు కూతవేడి దూరంలో ఉంది, అయినప్పటికీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడెక్కడ నిలిచిపోయినాయి అంటున్నారు. సార్ ఎక్కడ జాప్యం జరుగుతుంది? అంటే అభివృద్ధి కార్యక్రమాలు శిలాపలకలకే మారిపోయినాయి, ఎక్కడ రోడ్డు మార్గాలు కూడా ఇంకా నిర్మించలేరు అంటున్నారు. ఇటువరకు అంటే సింగిల్ రోడ్ ఉంది, ఇప్పుడు డబుల్ రోడ్డు చేస్తామని ప్రపోజల్ పెట్టిండు. చేస్తుండు కానీ అది జాప్యం తొందరగా అవుతలేదు అన్నట్టు. ఒక సంవత్సరం 1.5 year దాటింది ఇది మొదలుపెట్టి. పూర్తి చేయలేకపోతుంది మరి ఏ కారణం చేతను. కాంట్రాక్టర్ని అడిగితేనేమో ఫండ్స్ ఇస్తే మేము ఏమంటే చేస్తాం అని అంటాడు. అట్లా. సార్ మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు నిరుద్యోగులకు ఎలాంటి ఉపాధి కల్పించారు? నిరుద్యోగులకు అంటే అది గవర్నమెంట్ చూసుకుంటుంది కదా, మనం చేసేది ఏం లేదు కదా. ఇప్పుడు మనం చెప్తే ఉద్యోగం వచ్చేటట్టు ఉండదు కదా. సర్పంచ్ కంటే ఊళ్ళో ఏదో మంచి చెడు చూసుకోవడం తప్ప వేరే బాధ్యతలు ఉన్నాయి కదా. సార్ ఇప్పుడు కురుస్తున్న వర్షాల పైన ఈ రైతులకి పత్తి కానీ వరి పొలాలు కానీ చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి అంటున్నారు, ఆగమవుతుంది అంటారు. దానిపైన మీరు ప్రభుత్వానికి ఏమైనా చెప్పదలుచుకున్నారా? పత్తి వేసిన వాళ్ళు అయితే వర్షాలు పడి చాలా ఇబ్బంది పడతారు. ఇక్కడ మాది కూడా ఇట్లనే ఉంది. అడ్డికి పావుసేరు అమ్ముకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఏరడానికి కూడా 13-14 అడుగుతారు. మళ్ళీ 4,000కే కొంటారు. గిట్టుబాటు ధర వస్తలేదు. అదొకటి గవర్నమెంట్ కూడా చొరవ తీసుకొని రైతులకు CCI ఏదో ఓపెన్ చేస్తే ఇవాళ వేస్తే రేపు తీసుకుపోయి అమ్ముకోగలుగుతారు. 400 తక్కువైనా కానీ వాళ్ళు వేసుకుంటే కొంత మేరకు ఈ దళారీ బారిన పడకుండా సేఫ్ అవుతుంది. సరే ఈ గ్రామంలో ఉన్న ప్రజలు BRS పార్టీకి ఎందుకు ఓటు వేయాలంటే ఏం చెప్తారు? వేస్తారు సార్. అదే ఎందుకు? ఒకప్పుడు కేసీఆర్ అది చేసిండు ఇది చేసిండు అని జనాలు చెప్పారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసేదాన్ని చూస్తే కేసీఆర్కే వేస్తారు. అట్లా. అంటే మీరు ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకి? అంటే ఈ గ్రామ ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఎన్నికలంటే ఓటు అన్న ఎన్నికలన్నా చాలా విలువైనవి. అవి 5 ఏళ్ళకు ఒకసారి వస్తాయి. ఆ ఓటును కూడా అమ్ముకోవడం జరుగుతుంది. అది ఓటర్ల చైతన్యం తీసుకురావడం కోసం మీరు ఎలాంటి కృషి చేస్తున్నారు మాజీ సర్పంచ్గా? ఇక ఏ పని ఉన్నా మేము ముందలుండి చేస్తాం. ఇక దాదాపు గతంలో ఎట్లా చేసినామో అట్నే చేస్తాం. అప్పుడు కూడా ఏ బాధ వచ్చినా మన దగ్గరికే వచ్చేది, మనమే చేసేది. ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తాం అనేది మీకు వెన్నంటూ ఉంటామని చెప్పగలుగుతాం. సరే సార్, ఓకే, థ్యాంక్ యూ. చూస్తున్నా